ఎటువంటి చర్యలు తీసుకుంటుంది మనం చూడొచ్చు. ఇది చూసారా ఒకసారి, ఇదంతా కూడా ఫెన్సింగ్ వేశారు. ఆ ఫెన్సింగ్ వేసిందంతా కూడా జిహెచ్ఎంసీ వేశారని చెప్తున్నారు. ఏదైతే ఈ కాలేజ్ను ఆక్యుపై చేశారో కాలేజ్ ముందు నుంచి కూడా మనకి ఈ కలర్లో కనిపిస్తుంది కదా, ఈ ముందు నుంచి ఇదంతా కూడా ఇక చెరువు ఆక్యుపై చేయకుండా ఉండడానికి, ఆక్రమణకు గురి కాకుండా ఉండటానికి జిహెచ్ఎంసీ ఈ ఫెన్సింగ్ అంతా కూడా వేసింది. సో ఇక్కడికి చాలా డేర్ చేసి మా ప్రతినిధి వెళ్ళారు. అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో మా ప్రతినిధి సాగర్ మీకు అందిస్తారు. సాగర్, చెరువుల ఆక్రమణలపై హైడ్రా చర్యలు రాష్ట్రంలో పొలిటికల్ హీట్ను పెంచాయి. మరోవైపు మూడు పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీల నేతలు హైడ్రాపై భారీ స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి భగవద్గీత స్ఫూర్తిగా అధర్మంపై యుద్ధం చేయడానికి తమ ప్రభుత్వం ఎంత దూరమైనా వెళ్తుందంటూ కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో హైడ్రా పొగడ్తలకు పొంగిపోకుండా, విమర్శలను లెక్క చేయకుండా సరికొత్త పవర్తో దూసుకుపోతుంది. తాజాగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి ఫాతిమా ఎడ్యుకేషనల్ విద్యాసంస్థలు చెరువును ఆక్రమించి నిర్మాణాలు జరిగాయంటూ ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా వస్తున్న ఆరోపణల నేపథ్యంలో మనం ఒకసారి ఆ విద్యాసంస్థలను, చెరువుని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మనం ఒకసారి చూడొచ్చు, ఈ ఫాతిమా విద్యాసంస్థలు ఎంతవరకు ఈ చెరువు ఆక్రమణల గురించి మనం ఒకసారి పరిశీలిస్తే, చెరువుకు సంబంధించి మధ్యలో నుంచే ఈ నిర్మాణాలు జరిగినట్లు మనం ఒకసారి ఇక్కడి నుంచి పరిశీలిస్తే మనకు తెలుస్తుంది. అయితే ఈ చెరువుకు వచ్చే వాటర్ లోపలికి వచ్చేది, బయటికి వెళ్ళేకి సంబంధించిన దాని కిందనే నిర్మాణాలు జరిగినట్లు మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఈ చెరువుకు సంబంధించిన కిందనే భారీ గేటు నిర్మించి, ఒక వాల్ నిర్మించి ఈ నిర్మాణాలు చేపట్టినట్లుగా మనకు విజువల్స్లో కనిపిస్తుంది. ఈ చెరువు కిందనే మనం విజువల్స్లో చూడొచ్చు, ఆ చెరువు కింద మనకు నీళ్లు వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దానిపైనే మొత్తం ఈ నిర్మాణం జరిగినట్లుగా మనకు కనిపిస్తుంది. మరింత ముందుకు వెళ్ళి మరింత ఈ ఆక్రమణలపైన పరిశీలించే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి ఫాతిమా ఓవైసీ విద్యాసంస్థలు చెరువుని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టారంటే ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో మనం ఒకసారి పరిశీలించవచ్చు. పాతబస్తీ బండ్లగూడలోనిటువంటి ఈ సలకం చెరువు దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాం. మనం ఒకసారి పరిశీలిస్తే ఫాతిమా ఓవైసీ విద్యాసంస్థలు చెరువు మధ్యలోనే ఖచ్చితంగా నిర్మాణాలు జరిగాయంటూ ఇప్పటికే గూగుల్ మ్యాప్ ద్వారా వచ్చినటువంటి ఇమేజ్ ద్వారా నెటిజన్లు ఆ ఇమేజ్ని వైరల్ చేస్తున్న నేపథ్యంలో మనం ఒక్కసారి పరిశీలించవచ్చు. బండ్లగూడలోనిటువంటి సలకం చెరువు దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాం. మనం ఒకసారి పరిశీలించే ఓఐసీకి సంబంధించినటువంటి విద్యాసంస్థలు భారీ 2 టవర్లు మనకి చెరువు పక్కనే కనిపిస్తున్నాయి. ఒకసారి టాప్ యాంగిల్లో మనం ఒకసారి గూగుల్ ఇమేజ్ ద్వారా మనం పరిశీలిస్తే ఈ నిర్మాణాలు చెరువు మధ్యలో ఉన్నట్లుగా మనకు కనిపిస్తున్నాయి. 10-11 అంతస్తుల ఒక టవర్, మరో టవరు 7 నుంచి 8 అంతస్తుల ఈ 2 భారీ టవర్లను చెరువుకి మధ్యలోనే నిర్మించినట్లుగా మనకు నెటిజన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మనం ఒకసారి పరిశీలిస్తే కూడా ఇది చెరువుకి ఆనుకొనే ఉంది. దానికి బార్డర్గా కూడా ఒక గేట్ని, ఒక గోడను, వాల్ని కూడా నిర్మించినట్లుగా మనకు కనిపిస్తుంది. కానీ దాని పక్కనే మనం ఒకసారి చూసుకుంటే అక్కడ చెరువుకి కింద భాగంలో ఉన్నటువంటి బయటికి వాటర్ ఫ్లో వెళ్ళే ఆ కాలేజీ విద్యాసంస్థలు ఒక గోడను నిర్మించాయి. దానిపైన ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జి టైప్గా ఒక వెళ్ళే దారిని కూడా నిర్మించాయి. అయితే దీన్ని మనం మొత్తంగా చూసుకుంటే ఈ చెరువు మధ్యలోనే నిర్మించినట్లుగా మనకు కనిపిస్తుంది. విజువల్స్లో ఒకసారి పరిశీలిస్తే దాంతోపాటుగా దానికి పక్కనే కూడా అనేక భవనాలు ఆక్రమణలకు గురైనాయి. ఈ చెరువు ఆక్రమించి బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉందా లేదా అని ఇప్పుడు స్థానిక అధికారులు డేటా సేకరించే పనిలో ఉన్నారు. అయితే మనం ఒకసారి పరిశీలిస్తే ఈ చెరువుల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలు కూల్చేస్తున్న హైడ్రా తర్వాతి లక్ష్యం ఓఐసీ బ్రదర్సేనా అంటూ సోషల్ మీడియాలో ఇప్పటికే చక్కర్లు కొడుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఓఐసీ బ్రదర్స్ సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాలపైన ఈ సకలం చెరువు, ఫాతిమా ఎడ్యుకేషనల్ విద్యాసంస్థలకు సంబంధించినటువంటి ఇమేజ్లను పోస్టు చేస్తూ ఇప్పటికే ఎక్స్ వేదికగా సోషల్ మీడియాలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్కు ఫిర్యాదులు వచ్చినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. భారీ ఎత్తున నెటిజన్లు ఫిర్యాదు చేస్తున్నారు. ఎందుకంటే నిన్న ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ హైడ్రా పైన ఘాటు విమర్శలు చేసిన నేపథ్యంలో ఇటు నెటిజన్లు దానికి సంబంధించినటువంటి అంటే అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించిన విద్యాసంస్థలు ఆక్రమణలపై హైడ్రా నెక్స్ట్ టార్గెట్ చేయనుందా అని వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. హైదరాబాద్ ఓల్డ్ సిటీ బండ్లగూడ మండల పరిధిలో ఉన్నటువంటి ఈ సకలం చెరువులో ఓఐసీ బ్రదర్స్ విద్యాసంస్థలు అక్రమంగా నిర్మించారంటూ సోషల్ మీడియాలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అయితే చెరువుని సగం ఆక్రమించి ఈ ఫాతిమా ఓఐసీ విద్యాసంస్థలు నిర్మించారని అసదుద్దీన్పై ఇప్పటికే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ చెరువులోనే బిల్డింగ్
ఫెన్సింగ్లు కనిపిస్తున్నా ఎందుకు కూల్చడం లేదంటూ సీఎం రేవంత్ రెడ్డితో పాటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ను నెటిజన్లు కొంతమంది ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కొన్ని ప్రభుత్వ భవనాలను కూడా చెరువు FALలో కట్టారని వాటిని కూడా కూల్చుతారంటూ అసదుద్దీన్ ఓవైసీ నిన్న ప్రెస్ మీట్ వేదికగా హైడ్రాను ప్రశ్నించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ HMDA నిర్వహిస్తున్నటువంటి లేక్ ప్రొటెక్షన్ వెబ్సైట్లో బండ్లగూడ మండల పరిధిలో ఉన్నటువంటి కాల్సా గ్రామ రెవెన్యూ పరిధిలో ఈ సకలం చెరువుకు సంబంధించినటువంటి FAL సరిహద్దులను కూడా గుర్తించినట్లుగా మనకు తెలుస్తుంది. ఈ చెరువులోనే స్పష్టంగా ఓఐసీకి సంబంధించినటువంటి విద్యా సంస్థలు ఉన్నట్లు గూగుల్ మ్యాప్ ఆధారంగా స్పష్టంగా మనకు మ్యాప్ని పరిశీలిస్తే మనకు కనిపిస్తుంది. ఇదే చిత్రాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో పలువురు వైరల్ చేస్తున్నారు. జిహెచ్ఎంసీతో పాటు అంటే HMDA అధికారులు దీనిపైన ఇప్పటికే డేటా సేకరించే పనిలో ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే మనం ఒక్కసారి పరిశీలిస్తే లేక్ ప్రొటెక్షన్ కమిటీ దీనికి సంబంధించినటువంటి ఈ చెరువుకు సంబంధించినటువంటి 4000 ఒక నెంబర్ను కూడా విడుదల చేసింది. 4001/1 ఈ 2016కు సంబంధించినటువంటి దీని ప్రిలిమినరీ నోటిఫికేషన్ని ఈ చెరువుకు సంబంధించిన ఇమేజ్ను HMDA వెబ్సైట్లో మనం ఒక్కసారి పరిశీలించినా తెలుస్తుంది. అయితే మొత్తంగా చూస్తే ఇది చెరువు మధ్యలోనే అక్రమంగా నిర్మించినట్లుగా తెలుస్తుంది. అయితే మరోవైపు ఇప్పటికే GHMC ఆఫీస్ని కూడా కూలుస్తారా, అది కూడా FTL బఫర్ జోన్ పరిధిలోనే అక్రమంగా నిర్మించినట్లుగా ఇప్పటికే అసదుద్దీన్ ఓవైసీ భారీ స్థాయిలో హైడ్రా పైన విమర్శలు గుప్పించిన నేపథ్యంలో ఆయనే మరికొన్ని విమర్శలు కూడా చేశారు. అంటే రాష్ట్రంలో అక్రమ నిర్మాణాలు, కబ్జాలంటూ కూల్చివేతలకు పాల్పడుతున్న హైడ్రాకు చట్టబద్ధత లేదని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ భారీ స్థాయిలో విమర్శించారు. తమ పార్టీకి చెందిన కార్పొరేటర్లు ఇప్పటికే మేయర్ను కలిసి హైడ్రా చట్టబద్ధత లేదని వివరించినట్లుగా ఆయన పేర్కొన్నారు. GHMC కార్యాలయంతో పాటు నెక్లెస్ రోడ్డు కూడా హుస్సేన్ సాగర్ FTL పరిధిలో ఉండేదని ఆయన చెప్పినట్లుగా తెలుస్తుంది. హైడ్రా అధికారులు వీటిని కూడా కూలుస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు. మరోవైపు గోల్కొండలో ఉన్నటువంటి చెరువులో గోల్ఫ్ కోర్టు ఉన్నదని, అక్కడ IAS IPS అధికారులు గోల్ఫ్ కూడా ఆడుతారంటూ కావాలంటే ఆ ఫోటోలు కూడా ఇస్తానని చెప్పి ఆయన తెలిపిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. నిజాం కాలంలో FALకి సంబంధించిన హద్దురాలు కూడా ఏర్పాటు చేశాని అధికారులు వాటిని కూడా చూసుకోవచ్చు అన్నట్టు పేర్కొంటారు. అయితే మొత్తంగా చూస్తే ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ హైడ్రా పైన విమర్శలు గుప్పించిన నేపథ్యంలో తనకు సంబంధించినటువంటి ఎంపీ అసద్కు సంబంధించినటువంటి ఫాతిమా ఓవైసీ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఈ అక్రమ నిర్మాణాలను కూల్చాలంటూ సోషల్ మీడియాలో భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. సో దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో